నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్పై మాజీ ఎంపీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ కస్టడీలో తనపై హత్యాయత్నం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఘటనకు సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్, ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అప్పటి సిఐడి అడిషనల్ ఎస్పీ విజయపాల్ బాధ్యులని తెలిపారు. అలాగే తన గాయాలపై గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి కోర్టుకు తప్పుడు నివేదిక ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక మాజీ ముఖ్యమంత్రి జగన్ను విమర్శిస్తే చంపేస్తానని సునీల్ కుమార్ బెదిరించారని తెలిపారు. తన ఫిర్యాదులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఎవరి తలైనా పగలగొట్టొచ్చు. రఘురామకృష్ణంరాజు విషయంలో కూడా అదే జరిగింది. అధికారం కోసమే తన తండ్రి వైఎస్ఆర్ ఉన్న పార్టీని వదిలేసి తండ్రి పేరు వచ్చేలా వైఎస్ఆర్సీపీ అని పార్టీని స్థాపించిన జగన్ 2019లో అధికారంలోకి రాగానే ఒక్కొక్కరిని టార్గెట్ చేశారు. జగన్ అరాచకాలను, ఆకృత్యాలను నిలదీసి అడిగిన రఘురామకృష్ణంరాజును ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా వైఎస్ఆర్ ప్రభుత్వం టార్చర్ చేసింది. అతనిపై 2021 మే 14వ తేదీన తాను హైదరాబాద్లోని తన నివాసంలో పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో వేడుకలు జరుపుకుంటున్న సమయంలో ఏపీ సిఐడి పోలీసులు ఆయన ఇంటిపై విరుచుకుపడ్డారని రఘురామకృష్ణంరాజు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను అరెస్టు చేసిన తర్వాత గుంటూరులోని సిబిసిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తరలించారని తెలిపారు. తన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ వైద్య సహాయం కానీ భోజనం సైతం ఏర్పాటు చేయలేదని తెలిపారు. అరెస్టు చేసిన తర్వాత తనను రబ్బర్ బెల్టు మరియు లాఠీలతో కొట్టడంతో పాటు శారీరక వేధింపులకు గురి చేశారని ఫిర్యాదులో రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. ఇక అదే రోజు రాత్రి 11:30 ప్రాంతంలో అప్పటి సిబిసిఐడి డీజీ శ్రీ పివి సునీల్ కుమార్, ఐపీఎస్ సీతారామాంజనేయులతో పాటుగా పోలీసులు తనను చిత్రహింసలకు గురి చేసినట్లు రఘురామ తన ఫిర్యాదులో వెల్లడించారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే అయిన రఘురామకృష్ణంరాజు జగన్ చేసిన పాపాల చిట్టా ఒక్కొక్కటి విప్పాలని డిసైడ్ అయ్యారు. గతంలో ఆయనను ఒకసారి సిఐడి అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే అదే సమయంలో తనపై హత్యాయత్నం జరిగిందంటూ రఘురామకృష్ణంరాజు తాజాగా గుంటూరు పోలీసులను ఆశ్రయించారు. కస్టడీలో తనను అంతమొందించేందుకు ప్రయత్నించారని గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ హత్యాయత్నానికి సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్, ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, మాజీ సీఎం జగన్, నాటి సిఐడి అదనపు ఎస్పీ విజయపాల్ బాధ్యులని రఘురామ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి సీఎం జగన్ను విమర్శిస్తే చంపేస్తానంటూ సునీల్ కుమార్ బెదిరించారని వివరించారు. అంతేకాదు కస్టడీలో తనకు గాయాలైతే ఆ గాయాలపై గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి న్యాయస్థానాన్ని తప్పుడు నివేదిక ఇచ్చారని ఆరోపించారు. తన ఫిర్యాదును పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని రఘురామ గుంటూరు ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.